హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఇందాకే ఏ సినిమా ప్రీమియర్ చూసానో తమిళలో మీరు ఆల్రెడీ చూసుంటారు. మన వరప్రసాద్ గారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చాలా నార్మల్ ట్రైలర్ చూసి వెళ్ళాను. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండానే వెళ్ళాను, ఎందుకంటే ప్రీవియస్ చూసిన ఫిలిమ్స్ అలా ఉన్నాయి కాబట్టి. కానీ అనిల్ రావిపూడి కుమ్మేశాడు, మామూలు కాదు. మూవీ ప్లాట్ ఏముండదు, మనకి ఎన్ఐఏ ఏజెంట్, మనకు ఒక థ్రెట్ వస్తే ఆ థ్రెట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడతాడు, అంతే. సింపుల్ ప్లాట్. అందులో ఫ్యామిలీ డ్రామా ఎలా ఇన్వాల్వ్ అయింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఇప్పుడు మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన బాస్ గారు వింటేజ్ చిరు గారిని చూసారా అని అడిగితే చూస్తారు, పక్కా చూస్తారు. మీకు స్వాగ్, స్టైల్, యాటిట్యూడ్, సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్, కామెడీ, టైమింగ్ ఏది మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి ఆన్ టైం ఇచ్చారు. ఒక మెగా ఫ్యాన్ అయ్యండి మీరు వెళ్తే మాత్రం మీకు ఫుల్ మీల్స్, పక్కా ఫుల్ మీల్స్ మీకు అయితే. ఎంత బాగుంది మూవీ. నయనతార గారికి కూడా తనకి ఇచ్చిన పొటెన్షియల్ రోల్ని ఎంత బాగా క్యారీ చేశారంటే చాలా బాగుంది. తన క్యారెక్టర్ ఎక్కడా కూడా కిందికి అవ్వకుండా చాలా ప్రాపర్గా రాసుకున్నారు. తన హీరోయిన్ క్యారెక్టర్ కూడా, సైడ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. లైక్ నాకు ఎక్కడ కూడా ఓకే ఈ క్యారెక్టర్ తక్కువైంది, ఈ క్యారెక్టర్ ఎక్కువైంది అని నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా బాగుంది. అండ్ మెయిన్గా క్యామియో, వెంకటేష్ గారి క్యామియో గురించి మాట్లాడితే, వెంకటేష్ గారి క్యామియో మనకి ఒక మంచి సీన్లో ఎంటర్ అవుతుంది. ఉన్నంతసేపు చాలా ఫన్ జనరేట్ చేస్తారు. అండ్ మనకి చిరు గారిది అండ్ మన వెంకటేష్ గారి కాంబినేషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మీకు ఎలా చూస్తారంటే ఇద్దరిని క్రేజీ, ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. లైక్ మీరు నార్మల్గా మూవీ సాంగ్స్ ఉంటే మీకు అంత నచ్చకపోవచ్చు, కానీ మీరు మూవీ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ అందులో వెళ్తూ ఉంటాయి కదా సాంగ్స్, అవి చాలా బాగుంటాయి. హుక్ స్టెప్ సాంగ్ కూడా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు దాని అంత ఎవరు స్టెప్ని బాగా హైలైట్ చేశారు, కానీ సాంగ్ కొంతమంది అరే ఇదేం సాంగ్ రా అన్నారు. కానీ మూవీలో ఈ సాంగ్ వచ్చే సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఎవ్రీ నాట్ ఓన్లీ మూవీ సాంగ్స్, అఫీషియల్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయినా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బీమ్స్ గారు చాలా బాగా కేర్ తీసుకున్నారు. క్రేజీ. అండ్ ఫైనలీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడాలి. అందరు క్రింజ్ రావిపూడి మన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారని అన్నారు, కానీ ఇది అలా అస్సలు ఉండదు. అనిల్ రావిపూడి గారు చాలా బాగా రాసుకున్నారు. ఎంత బాగా రాసుకున్నారనంటే తను రాసుకున్న స్టోరీ వల్ల మూవీలో ఫ్లాస్ కూడా ఎవరు చూడలేకపోయారు. మేము ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సెకండ్ హాఫ్లో ఎక్కడా తగ్గకుండా మరి ఎక్కడా పెరగకుండా అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడాలి అని అంటే సంక్రాంతి బాస్ కొట్టేశాడబ్బా, నాకైతే అదే అనిపించింది. ఇంకా వచ్చే మూవీస్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఇప్పటివరకు సంక్రాంతిలో నేను చూసిన మూవీస్లో బాస్దే సంక్రాంతి అంతే. వింటేజ్ చిరంజీవి గారిని చూస్తారు, మాస్. అసలు నేను చెప్తున్నా కదా క్రేజీ, అంత బాగుంది మూవీ. ఓవరాల్గా అనే ముచ్చట్లేదు, సినిమాకి వెళ్ళిపోండి అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీశారు. సీరియల్స్, కామెడీ, టైమింగ్, మళ్ళీ తర్వాత బుల్రాజు గారిని పట్టుకొచ్చారు. అసలు క్రేజీ అనిపించింది మూవీ అయితే. అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ అదేదో క్రింజ్ లాగా, నాకైతే క్రింజ్ అనిపించలేదు అబ్బా మూవీ, ఒప్పుకుంటా. అదేదో హానెస్ట్ రివ్యూనే చెప్తున్నా, నాకైతే క్రింజ్ అనిపించలేదు మూవీ. అనిల్ రావిపూడి గారు తన ప్రీవియస్ ఫిలిమ్స్ నుంచి నేర్చుకుంటూ రాసుకుంటూ డెవలప్ అవుతున్నారు. నాకు అది నచ్చింది. అండ్ మీకు సంక్రాంతికి ఏ మూవీకి వెళ్ళాలని ఉంది అని మీ డౌట్ ఏం పెట్టుకోకండి. ఫస్ట్ అందరి ప్రిఫరెన్స్ ఎలాగో మన వరప్రసాద్ గారే ఉంటారు. ఆ తర్వాత వేరే సినిమాలు ఎలా ఉంటాయో నేను అప్పుడు చూసి చెప్తా. ఓవరాల్గా చెప్పేశాను. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో మా. బాయ్.